మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిధిలోని రెడ్డిచెర్ల ఎస్సీపాలెంలో పోలీసులు మూకుమ్మడిగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య ఆధ్వర్యంలో కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు, రాచర్ల పోలీస్ సిబ్బంది కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో పోలీసులు 4 బృందాలుగా విడిపోయి రెడ్డిచెర్ల ఎస్సీపాలెంలోని 4 వీధుల్లో ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు పరిశీలించడంతో పాటు గ్రామంలోకి వచ్చిన కొత్త వ్యక్తుల వివరాలను కూడా ఆరా తీశారు. గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య స్వయంగా ఇల్లు తిరిగి తనిఖీలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక ప్రాంతంలో జరుగుతున్న నేరాలను అరికట్టడానికి ప్రజలకు తెలియకుండా వారి మధ్యనే ఉంటున్న అరాచక శక్తులను గుర్తించి అణచివేయడానికి పోలీసులు చేపట్టే సమగ్ర తనిఖీ ఆపరేషన్ను కార్డన్ సెర్చ్ అని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో కొత్త వ్యక్తులు ఇళ్లను అద్దెకు తీసుకొని ఎవరికీ తెలియకుండా చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉందని, అలాగే దొంగిలించిన ద్విచక్ర వాహనాలను ఉపయోగించి ప్రజలను మోసం చేసే ఘటనలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. అందువల్ల గ్రామస్తులు కొత్త వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తనిఖీల సమయంలో సరైన పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేసినట్లు సీఐ రామకోటయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమరోలు పోలీస్ సిబ్బంది, రాచర్ల పోలీస్ సిబ్బంది, హోంగార్డులు, మహిళా కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న మహాత్మా గాంధీ. అందరికి నమస్కారం. మన ప్రకాశం జిల్లా మార్కాపూర్ జిల్లా ఎస్పీ గారు విష్ణువర్ధన్ రావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కొమరోలు రాచర్ల స్టాఫ్తో కలిసి కొమరోలు మండలంలో రెడ్డిచెర్ల గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్న ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే వెహికల్స్కి డాక్యుమెంట్స్ లేకుండా దొంగ వెహికల్స్ అమ్మటం కానీ కొనటం కానీ అట్టాటి ఏమైనా ఉన్నాయా అనేది కూడా చెక్ చేయడం జరిగింది. దాని క్రమంలో భాగంగా ఎస్ఐ గారు, మేము సిబ్బంది కలిసి ఒక మినిమం 20 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. వాటి యొక్క ప్రాపర్ డాక్యుమెంట్స్ చూసి వాటి మీద తదుపరి చర్యలు తీసుకుంటాము. దాంతోపాటుగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు న్యూ క్రిమినల్ యాక్ట్స్ మీద పబ్లిక్ కూడా అవేర్నెస్ చేయడం జరిగింది. రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్ వాడకం, డ్రంక్ అండ్ డ్రైవ్ యొక్క ఆవశ్యకత, వీటన్నిటి మీద కూడా తెలియజేయడం జరిగింది. సైబర్ క్రైమ్ గురించి కూడా తెలియజేశాము. ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ అలాంటివి కానీ ఏదైనా ఉంటే పోలీస్కి సమాచారం ఇచ్చి లా అండ్ ఆర్డర్ యొక్క పరిరక్షణలో తోడ్పడాలని కూడా కోరటం జరిగింది. థ్యాంక్ యూ.